వెల్కమ్ టు ఐఎంటీవీ న్యూస్. నా పేరు శాలిని. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దొనకొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభకు ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ సభ్యురాలు చెన్ను విజయమ్మ. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆజాద్ కా అమృత మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా. ₹5 లక్షలతో కొండమరిపల్లి పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే నవాజ్ బాషా. ముదిరందొడ్డి జెడ్పీ ఉన్నత పాఠశాల నందు నేడు నిర్వహించిన వాలంటీర్ల ప్రోత్సాహక పురస్కారాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై వాలంటీర్ల సేవలను ప్రశంసించి సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర ప్రోత్సాహక అవార్డులను వారికి అందించి వారిని సన్మానించిన జెడ్పీ చైర్మన్ జి శ్రీనివాసులు, ఎమ్మెల్యే ఎన్ వెంకటేగౌడ. కార్యక్రమంలో ఎంపీపీ యువరాజ్, రోడ్స్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలగురునాథ్, వైస్ ఎంపీపీ లక్ష్మణ్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గోపిరెడ్డి, సర్పంచ్ దామోదర్, ఉప సర్పంచ్ శ్రీదేవి ప్రభాకర్ రెడ్డి, కన్వీనర్ రాధాకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ బాబురావు, రెస్కో డైరెక్టర్ భూపతి, ఎంపీటీసీలు రామరత్నమ్మ, ఫజీలా, సింగిల్ విండో డైరెక్టర్ సేటు, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ముందున్నటువంటి వాలంటీర్లు, అక్క చెల్లెములు, అన్నదమ్ములు, ఇతర అధికారులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్సులు. ముఖ్యంగా ఈ భారతదేశంలో గ్రామ స్వరాజ్యం రావాలి, గ్రామాలన్నీ కూడా సొంత ఏలుబడిలో సాగాలి, ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఆ గ్రామంలోనే పరిష్కారం కావాలి అని కలలు కన్నటువంటి మహాత్మా గాంధీ ఆశయాన్ని నెరవేర్చిన ఘనత మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఏదైతే 2013లో ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర స్టార్ట్ చేసి దాదాపు 3648 కిలోమీటర్లు నడిచి ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి తాలూకాలో, ప్రతి మండలంలో రైతన్న ఏ కష్టం ఉన్నాడు, అక్కా చెల్లెలు ఏం కష్టపడుతున్నారు, వ్యవసాయ కూలీలు ఏ విధంగా ఉన్నారు, విద్యార్థులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళకి వైద్య పరంగా ఏమున్నాయి, విద్యార్థులకు చదువు ఏ విధంగా ఉంది, ఇండస్ట్రీ పరంగా కార్మికులు ఏ విధంగా ఉన్నారు అని అన్ని క్షుణ్ణంగా పరిశీలించి రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో అధికారం ఇస్తే ఈ రాష్ట్రంలో ఒక సంస్కరణలు తేవాలి. ఆ సంస్కరణలో భాగంగా గ్రామ సెక్రటరియట్లు, వాలంటరీ వ్యవస్థ ప్రవేశపెడతామని చెప్పి 2013లోనే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీ అందరికీ ఒక విషయం క్షుణ్ణంగా ఆలోచన చేయాలి. వాళ్ళ తండ్రి స్వర్గసీయ రాజశేఖర రెడ్డి గారు దాదాపు 30 సంవత్సరాలు పోరాటం చేస్తే గాని ముఖ్యమంత్రి పదవి రాలే. ఎందుకు చెప్తున్నానంటే సుదీర్ఘ రాజకీయాల్లో కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తి, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకున్న వ్యక్తి అవుతాడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. చంద్రబాబు మాదిరి నాకు పార్టీ ఇండస్ట్రీ అంటే మామూలు ఎన్ను పోటీ వచ్చే దాంట్లో ఇండస్ట్రీ గాని స్వయంగా కలిసి ముఖ్యమంత్రి కాల ఆయన. మామూలు గద్దె దించి తోడలను పక్కన పెట్టుకుని బామర్తులను పక్కన చేసుకుని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటే ఫస్ట్ తోడలు. నేడు అర్ధవేడు మండలంలోని చెర్లో దొనకొండ గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల వార్షికోత్సవం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభకు ముఖ్య అతిథులుగా హాజరైన మండల జెడ్పీటీసీ సభ్యురాలు చెన్ను విజయమ్మ, ఎంపీపీ మేడూరి వెంకటరావు, ఉప ఎంపీపీ చందా శ్రీప్రియ సుబ్బారెడ్డి పాల్గొని విద్యార్థులను వారి భవిష్యత్తును ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా 10వ విద్యార్థులు ఈ నెల 27 పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నందున అందరూ 100% ఉత్తీర్ణత సాధించి చదివిన స్కూల్కు, మీ తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ తెలియజేయడం జరిగింది. తదుపరి పాఠశాల ఉపాధ్యాయులు మర్యాద పూర్వకంగా ప్రజా ప్రతినిధులను సన్మానించడం జరిగింది. చదువుల విషయంలో, ఫీజుల విషయంలో, ఏ విషయంలో మీకు ఒక మామయ్య ఉన్నాడు. మామయ్య దగ్గర నుండి చేయబట్టి నడిపించే మామయ్య మీకు ఉన్నాడంటే నిజంగా ఈ గవర్నమెంట్లో ఈ పిల్లలు
ఉన్నారంటే నిజంగా మన అదృష్టంగా భావించగలము. ఈరోజు గత ప్రభుత్వంలో ఏ స్కూల్కి వెళ్ళినా కానీ అసలు చూడడానికి కానీ ఇది లేదు. ఈరోజు మన జగనన్న వచ్చిన తర్వాత ప్రతి స్కూలు నాడు నేడు కిందనైతేమి ప్రతి విద్యార్థుల సాధక బాధాలు జగనన్న ఆ రోజు సుదీర్ఘ పాదయాత్రలో 3,643 కిలోమీటర్లలో పిల్లల సాధక బాధకాలు చూశారు, తల్లిదండ్రుల కష్టాలు చూశాడు, రైతన్నల బాధలు చూశాడు, ప్రతి అవ్వాతాతల కష్టాలు చూశాడు. కాబట్టి ఆ రోజు జగనన్న ఇచ్చిన ప్రతి హామీ తూచా తప్పకుండా నెరవేర్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగనన్నని గర్వంగా కానీ చెప్పగలను. ఈరోజు గత ప్రభుత్వంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్ ఇవ్వబట్టే ఆ రోజు డాక్టర్లు ఇంజనీర్లు అవలీలగా చదివారు. నెక్స్ట్ గవర్నమెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయడము ఇది లేక చాలా మంది ఇబ్బందులు పడ్డాడు. మళ్ళీ మన జగనన్న వచ్చిన తర్వాత పిల్లలకు పౌష్టిక ఆహారం నుంచి స్కూళ్ళ కానించి వాళ్ళ ఫీజుల కానించి అన్నీ నేనే చూసుకుంటానని ముందుకు నడిపించిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని ఈ సభాముఖంగా చెప్పగలను. అదేవిధంగా ఇక్కడ ఉండే ప్రతి అమ్మాయిలు మీళ్ళల్లో ఒక నైపుణ్యత ఉంటుంది. అది ఈరోజు ఇక్కడ డ్యాన్స్ చేసిన అమ్మాయే గొప్ప అని మీరు అనుకుంటారు. ఆ అమ్మాయికి పట్టుదల, ధైర్యము, సాహసం ఉంది. మీరు కానీ ఫస్ట్ ఎవరికైనా ఏదైనా రావాలంటే స్టేజ్ ఫియర్ ఉంటుంది, ధైర్యం తక్కువ. 1-2 సార్లు వచ్చినప్పుడే ధైర్యం అనేది ముందుకు వస్తుంది. మీరు ఈరోజు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మనకు టీచర్లు అందుబాటులో ఉన్నారు. గతంలో ఫోన్ అవైలబుల్ లేనప్పుడు అన్నీ భయపడాలి. ఈరోజు దిశ యాప్ వచ్చింది, దిశ చట్టం వచ్చింది. ఏ ఒక్క చిన్న అవాంతరం జరిగినా కానీ ఈరోజు ఫోన్లనే పని అవుతున్నాయి. ఈరోజు కానీ మీ స్కూలు ఇంతలా మంచిగా జరుగుతుంది అని ఆజాద్ కా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక జడ్పీ హై స్కూల్లో గురువారం నిర్వహించిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మేళాను ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆర్టీఓ మురళితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవాజ్ బాషా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భాగస్వామ్యంతో ఆరోగ్యానికి భరోసా ప్రగతికి హామీ పేరుతో ఆరోగ్య మేళా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో 28 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిలో అన్ని రకాల వ్యాధులకు సంబంధించి పరీక్షలు ఉచితంగా అందిస్తారని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వేలకు వేల ఫీజులు వసూలు చేసే పరీక్షలు సైతం ఆరోగ్య మేళాలో ఉచితంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనోహర్ రెడ్డి, వైస్ చైర్మన్ జింక వెంకట చలపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆంజనేయులు, డాక్టర్ అనుపమ, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యంగా ఆహ్వానిస్తున్నాం. వారు బాగున్నారా? అది కెమెరా సార్ బాగున్నారా? బాగున్నారా?
ఈ ప్రోగ్రామ్ చేసి మిస్ ఇచ్చేది అన్నట్టు బాగుంది. బంధువులు చాలామంది ఉన్నారు. బాగుంటుంది. పక్కొచ్చి బాగుండవు గురువు అంటే ఈ మహోత్సవానికి మహారాజులకు విశిష్ట వ్యక్తులకు అధికార వ్యక్తులకు మరియు మీడియా ప్రతినిధులకు వైద్య సిబ్బందికి నా నమస్కారాన్ని సమర్పిస్తూ శ్రీయులు గౌరవనీయులు ముఖ్య అతిథి మన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎం నవాజ్ బాషా గారిని వాయిస్ చైర్పర్సన్స్ శ్రీ ఇంకా వెంకటరమణ శ్రీ నూర్ ఇస్లాం గారు మరియు గౌరవనీయులు స్టేట్ గవర్నమెంట్ షమీమ్ అస్లాం గారు జడ్పీ హైస్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మనం ఇచ్చిన వైట్ పబ్లిసిటీ మున్సిపల్ కమిషనర్ అనేది తహసీల్దార్స్ డాక్టర్స్ మెయిన్గా డిప్యూటీ మేస్ వాళ్ళందరూ కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరూ కూడా మన డివిజన్లో ఉండే ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశం కల్పించుకోవాల్సిందిగా తెలియజేశాము. ఈరోజు ఇప్పటివరకు సుమారుగా 450 మంది ఇక్కడ ఎన్రోల్ అవ్వడం జరిగింది. అన్ని రకాల వ్యాధులు కూడా స్పెషల్ డాక్టర్స్ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు టెస్టులు చేయడం,
వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతాయి. దాంతోపాటు స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్టాల్స్లో కూడా ఏ విధంగా ఉండాలా, ఏది వ్యాధికి ఏ విధంగా తీసుకోవాలా మెడిసిన్ అనేది కూడా వాళ్ళు క్లీన్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో ఎవరైతే వస్తున్నారో పేషెంట్లు వాళ్ళందరూ కూడా ఈ లయన్స్ క్లబ్ అయితేనేమి, వాలంటరీ ఆర్గనైజేషన్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా భోజన వసతి మరియు మజ్జిగ వసతి అన్ని కూడా కల్పించారు. ఇది మంచి పరిణామం. ఎందుకంటే చాలా బీదలో ఉండే మన వెనుగొండ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా మెయిన్గా ఎవరైతే స్పెషలిస్టులు ఉన్నారో ఈ వ్యాధికి సంబంధించి తిరుపతి, చిత్తూరు పోవాల్సి వస్తుంది. అలా లేకుండా అందరూ అందుబాటులో ఉండి మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. కాబట్టి ఇది చాలా ఆనందదాయకం. ప్రజలు కూడా ఎక్కువ మొత్తంలో దీన్ని ఇంకా సాయంత్రం 5 వరకు కొనసాగుతుంది. కాబట్టి ఆటో పెట్టి కూడా అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు వచ్చి చూపించుకోవచ్చు. ముఖ్యంగా చూస్తున్నాం ఆటో అయితేనేమి, ఈ కంటి వైద్యాలు అయితేనేమి, అందరూ కూడా వాళ్ళు ఉచితంగా క్లాసులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి మంచి అవకాశాన్ని మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని డివిజన్లో కూడా ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ముఖ్యంగా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, డిప్యూటీ ఎంఎస్ గారికి, ఇక్కడ ఇచ్చిన వైద్య సిబ్బందికి, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాకి, ఎందుకంటే మీడియా తరఫున కూడా పబ్లిక్ నిన్న కూడా అందరూ ఎక్కువ మంది ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. అందరూ కూడా ధన్యవాదాలు. ఇది అందరూ సహకారం, అందరూ కూడా అవకాశం కల్పించడానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సార్ మన స్టాండ్
ఈ ఆరోగ్యశ్రీ అనేది ముఖ్యంగా ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు మొదటిగా మనకి 29 రాష్ట్రాలు 2004లో మొదటిసారిగా ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది. దాని తర్వాత పక్క రాష్ట్రాలు దీన్ని అమలుపరిచారు. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా 2019 ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మరి వ్యవసాయం కానీ, వృద్ధికి కానీ, వైద్యానికి కానీ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూడనంత చొరవ ఏకైక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా తెలియజేస్తున్నాను. దాంట్లో భాగంగా మహాత్మా గాంధీ కలిగిన గ్రామ స్వరాజ్యం కావాలని మరి వాలంటీర్ వ్యవస్థ తెచ్చి, సచివాలయ వ్యవస్థ తెచ్చి, ఈ సచివాలయంలో మరి హెల్త్ సెక్రటరీ ద్వారా అంతా కూడా ప్రతి ఇంటికి పోయి సర్వే చేసి ఆ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏముందని మరి డిజిటల్ హెల్త్ కార్డ్ అనే కార్యక్రమాన్ని ఇచ్చిన ఘనత చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఏమంటే ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే కరోనా కష్టకాలంలో భారతదేశంలో మరి దేశాన్ని, ప్రపంచాన్ని మరి అంత కష్టమైన, అప్రాకృతమైన ఆ సమయంలో కూడా 30 కోట్లు మరి ఆంధ్రప్రదేశ్ నష్టం వచ్చినా మరో 30 కోట్లు మరి కరోనా బాధ నుంచి ప్రజలందరినీ కాపాడుకోవాలా, ఎక్కడ కూడా ప్రాణం పోకూడదు, ఎక్కడ కూడా ఈ భారతదేశంలో ఏ కుగ్రామంలో, ఏ చిన్న గ్రామంలో, ఏ చిన్న ఇంట్లో కూడా కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలు పోకూడదని 30 కోట్లు ఖర్చు వచ్చినా, 30 కోట్లు అదనంగా నష్టం వచ్చినా కూడా ఎక్కడ కూడా వెనుకాడుకున్న ఆర్థిక పరిస్థితులు ఎంత ఇబ్బందులు ఉన్నా మరి ప్రజల యొక్క ఆరోగ్యమే ముఖ్యమని మరి కరోనాలో మనందరి ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ముఖ్యంగా హెల్త్ సెక్రటరీ అయితేనేవి, అదేవిధంగా మన వాలంటీర్లు అయితేనేవి మరి సిబ్బంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడా ప్రతిరోజు మరి ఇక్కడ ఏ హాస్పిటల్లో మరి కరోనా ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అవన్నీ కూడా తెచ్చుకొని ఎప్పటికప్పుడు మరి కరోనా బాధ నుంచి కాపాడిన ఈ దేశంలో ఏదైనా వివరంగా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి కొత్త ఈ యొక్క హెల్త్ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసి వాళ్ళ ఒక డిజిటల్ హెల్త్ కార్డ్ అని ప్రతి ఇంట్లో ఒక కోడ్ ఇచ్చి ఆ కోడ్ కొడితే ప్రతి ఒక్కరికి ఏం జబ్బులు ఉన్నాయి, ఆ జబ్బులు ఎవరైనా చూపించుకున్నారా అని ప్రతి ఒక్క వివరణ చేయండి ఈ యొక్క కార్యక్రమం. మరి ముఖ్యంగా ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా మూడింటికి ఈ యొక్క ప్రభుత్వం పెద్దపీట తెస్తుంది. విద్యకు, వైద్యానికి, ఆరోగ్యానికి దాంట్లో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఎంతో కష్టంగా వైద్య సిబ్బందిలో ఉన్న అనేక రంగాలు మరి వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని మరి దానిపైన అవగాహన తెచ్చుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే తలపెట్టాయో దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సభాముఖంగా తెలియజేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి చేస్తున్న ఈ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే మన ముఖ్యమంత్రి గారు అంటే
గవర్నమెంట్ మొదలు పెట్టాం. ఏ రాష్ట్రంలో ఎలా జరుగుతుంది, మనం రాష్ట్రంలో మాత్రం మన ముఖ్యమంత్రి గారు వైద్యం మీద అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సామాన్య ప్రజలకి వైద్యం అందాలి అనే ఉద్దేశంతో ఈ 5 మెగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం అంటే ఏ సంబంధించి వ్యాధి దీని ద్వారా ఎలా యూజ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన మెడిసిన్స్ ఏమి ఎలా అనే దాన్ని అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ నిర్వహించాలి. అంతేకాకుండా మీకు ఏదైనా సపోజ్ ఏదైనా మనసుకు సంబంధించి డాక్టర్ కష్టపడుతారు, దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా సమస్య చెప్తే ఏమి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏమి ఇస్తున్నారు అనేది ఈరోజు గతంలో ఇప్పుడు జరుగుతున్న కార్పొరేట్ హాస్పిటల్ మాత్రమే ఈ డేటా ఎంట్రీ చేసి మనకు బుక్ ఇచ్చేయండి క్రియేట్ చేస్తారు. కానీ ఈసారి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి మనం ప్రజలకు అందరికీ ఐడి క్రియేట్ చేస్తూ ఆధార్ కార్డు లింక్ చేస్తూ మీరు ఎక్కడ ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఏ వేళకి ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఏం మెడిసిన్స్ ఇచ్చారు అనేది నాకు ఎంట్రీ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆధార్ నెంబర్ ఇస్తే మీకు ఏమి ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఫర్దర్ ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలనే దానికి క్లియర్గా అది మనకి ఉపయోగపడుతుంది. దాన్ని క్రియేట్ చేయడానికి ఈ మెగా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సామాన్య ప్రజలకి వైద్యం అందాలంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎంత ఎక్స్పెన్సివ్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆరోగ్యశ్రీ కింద మన రాష్ట్రంలోనే కాదు కొత్త రాష్ట్రంలో అయినా బెంగళూరు కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏ హాస్పిటల్లో అయినా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఆరోగ్యశ్రీ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆలోచించి ఏదైతే ఉంటే మన ముఖ్యమంత్రి ఎవరైనా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా పిల్లల ఎడ్యుకేషన్ కోసం నాడు నేడు కింద స్కూల్స్ ని ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఇలా 3 స్టేజ్లో తీసుకొని డెవలప్ చేస్తూ మంచి వాతావరణంలో మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం సంబంధించి ఫీజెస్ అయితే యూనిఫామ్స్ అయినా ఇక ప్రతి ఒక్కరి పేరెంట్స్ కి ఇబ్బంది లేకోకుండా ఈరోజు మన ప్రభుత్వమే భరిస్తూ అందుకునే దానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలి, ప్రతి ఒక్క సామాన్యుడికి మంచి ఆరోగ్యం అందాలని గొప్ప ఉద్దేశంతో ఈ ఛాన్స్ తీసుకోవాలన్న వైస్ ఎంపీఓ గారికి, అనుపమ గారికి, సూపరింటెండెంట్ గారికి, వైస్ చైర్మన్ జింకా అన్నకి, మార్కెట్ యాడ్ కమిటీ చైర్మన్ సీనన్న గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన కౌన్సిలర్స్ కి, డాక్టర్స్ కి, చాలా మంది పేషెంట్స్ అందరూ వచ్చారు. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మేళా అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి ఈ ఆరోగ్య మేళాను గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఒక పేషెంట్ కి ఏదైనా జబ్బు వస్తే ఆ జబ్బుకి వాళ్ళు వచ్చి ఎంట్రీ చేసుకుంటే వాళ్ళకు ఆ జబ్బు ఎప్పుడు వచ్చింది, ఏ ఏ మాత్రలు వాడినారు, దానికి ఏమిస్తే రికవరీ అవుతుంది, ఏమి ఆపరేషన్ చేయాలా, ఏ స్టేజ్ లో ఉన్నాయి అనేది ఒక్కొక్కసారి మనం మందులు వేసుకున్న తర్వాత ఏ మందు లాస్ట్ ఇయర్ వేసుకున్నాం అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాం ఎవరైనా మనిషి. అదంతా కూడా ఒక డేటా రూపంలో ఆధార్ కార్డుతో మనకు ఒక డేటా ఉంటుంది. ఆ నంబర్ తో మనకి ఏ జబ్బు వచ్చింది అనేది కనుక్కోగలుగుతాం, ఏ మందులు వాడినాం, ఏ ఈసీజీలో ఏమొచ్చింది అనేది
ముందు ప్రభుత్వంలో కూడా రాజశేఖర రెడ్డి అన్న అంటే జగనన్న వాళ్ళ తండ్రి గారు సీఎం ఉండేటప్పుడు ఆయన కూడా ఒక డాక్టర్ అయిన దానివల్ల ఈ ప్రపంచాన్ని ప్రఖ్యాతిగాంచిన ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన ఘనత మన రాజశేఖర రెడ్డి అన్న గారిని. ఆ రోజుల్లో ఇతర రాష్ట్రాలు కూడా మనకు ఆరోగ్యశ్రీ గురించి ఎంతో గొప్పగా చెప్పాయి. ఇప్పుడు మన సంస్థ అందరికీ నమస్కారం. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడుతున్నారు. ఉన్నాయి ఈ వైద్య సేవల పట్ల ప్రజలకి అవగాహన కల్పించడంతోనే మనకి ఆజాద్ అమృత్ మహోత్సవం అనేటువంటి కార్యక్రమంలో మరి ఈ కార్యక్రమాన్ని మనము నిర్వహించడం అనేది జరుగుతున్నది. ఇందులో ముఖ్యంగా మనకు రాజకీయ ప్రముఖులు మరి మీడియా సోదరులు తర్వాత సమాజంలో ఉన్నటువంటి మిగతా ఒపీనియన్ లీడర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం పట్ల ప్రజలకు బాగా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సో ఇందులో ముఖ్యంగా మాకు గత సంవత్సరం నిర్వహిస్తున్నప్పటికీ మన ముద్రాపల్లి శాసనం గారికి మాత్రము ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మరి మెడికల్ హెల్త్ సర్వీస్ పట్ల సార్ యొక్క క్యాప్టెన్సీ కింద మేము మరి జరుపుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని మరి సార్ కూడా ఈ విధంగా మనకు రావడం అనేది చాలా ఆనందదాయకము. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమం అనేది గొప్పగా ఎక్కువ చాలా చదువులు ఇందులో చేర్చి మరి పేదవాడికి ఏ వ్యక్తులు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్లేస్ మరి ఎకనామిక్ స్టేటస్ అనేది కాకుండా అన్ని పేద వర్గాలకి మరి ఉచిత వైద్య సేవలు అందించినటువంటి గొప్ప ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో అన్ని వైద్యాలు అందరూ వచ్చి చూసి కనీసం ఏ ప్రోగ్రామ్ ఉంది మనకి అట్లా తెలియజేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడడానికి 75 లక్షల రూపాయలతో కొండమరిపల్లి పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే నవాజ్ బాషా 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించలేకపోయామని 3 ఏళ్లలో 75 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. రానున్న 2 ఏళ్ల కాలంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మేరీ, వైసీపీ సీనియర్ నాయకులు ఇస్మాయిల్, రమణ, శ్రీనివాసులు రెడ్డి, సర్పంచ్ ఫాతిమా బి తదితరులు పాల్గొన్నారు.
సమావేశానికి విచ్చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. చిప్పలు ఎత్తకపోండి. అందరూ బాగున్నారా? ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే నవాజ్ బాషా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అలాగే మన సర్పంచ్ గారైన ఫాతిమా గారికి, మన ఎంపీటీసీ అయిన మేరీ గారికి, మన రమణన్న గారికి, మన సర్పంచ్లకి, ఎంపీటీసీలకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిన తట్టి శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ టీఎన్ఆర్ కాలనీలో కానీ, భాగ్యనగర్లో కానీ, భాగ్యనగర్ కాలనీ కానీ, ఇస్నాథ్పల్లిలో కానీ వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల ప్రతిసారి నాకు వాళ్ళు ఇచ్చేసి నీళ్ళు ప్రతిసారి అడుగుతుంటే నేను మా ఎమ్మెల్యే గారికి అడిగాను. పెద్ద మనసు అడిగిన వెంటనే నీకేం కావాలో చేసుకో అని చెప్పినారు. నేను ఠకాని ఆలోచన చేయకుండానే బోర్లు వేసేసినాను. కానీ మంచి నీళ్ళు ఇచ్చినారు దేవుడి దయ వల్ల. ప్రజలంతా చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ చాలా చాలా ఆనందంగా ఉన్నారు, నీళ్ళు ఉన్నాయని, కష్టాలు ఉన్నారని. అలాగే బోర్ వేసిన వెంటనే మన డి సార్కి, సార్ నా ప్రాబ్లం ఎట్లుండదు, నా కరెంట్ కానే కావాలి సార్ అంటే ఠకాని డి గారు కానీ, ఏ గారు కానీ, మన ఆర్డబ్ల్యూసీ గారు కానీ తొందరగా నాకు కరెంట్ ఇచ్చేశారు. ఆర్డబ్ల్యూ సార్ కూడా లైన్ కూడా నాకు బోర్ లైన్ కూడా అందజేశారు. కాబట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ మీకు అందరికీ. అలాగే ఈ కొండామరపల్లి పంచాయతీ ప్రజలందరూ చాలా నా పైన నమ్మకం పెట్టినందుకు ప్రతి ఒక్కరికి, ప్రతి ఊర్లో ఒక్క ఊరికి 5 లక్షల తరపున నేను గెలిచిన ఈ సంవత్సరంలోనే 75 లక్షలు పనిచేసినారంటే మీరంతా ఆశ్చర్యపోతుంది. మొట్టమొదటిగా ఈ కాలనీలో ఒక రోడ్డు లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు. ఈ కాలనీకి నేను గెలిచిన నెలకే 20 లక్షల రూపాయలు రోడ్లు వేయించాను. ఆ తర్వాత బెస్తపల్లి పూర్తిగా రోడ్ అనేది లేదు, సీసీ రోడ్ లేదు, అట్లాంటి పూర్తిగా సీసీ రోడ్లు వేయించాను. దైరెడ్డి గారిపల్లి వేయించాను, ఇస్నాథ్పల్లి వేయించాను. అలాగే బోడ్మల్దిని, టీఎన్ఆర్ కాలనీ, సత్యసాయి కాలనీ, ఒక్క గోవర్ధన్ రోడ్ బ్యాలెన్స్ ఉండదు సార్. మీకు అన్నింటిలో పనిచేసినాము. ప్రజలందరూ చాలా బాగా ఆనందిస్తున్నారు. కానీ గోవర్ధన్ లో బోర్ లైన్ కంపల్సరీ బోర్ వేయాలా, వాళ్ళకి నీళ్ళు ఇస్తామని మాట కూడా చెప్పినాము. మా ఎమ్మెల్యే గారు ఆయన నమ్మకంతోనే మేము ఎంత చేసినాము, ఏమి అడిగినా లేదనుకున్నా కాదనుకున్నా చేపించినాను సార్. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నేను అడిగిన వెంటనే ఏ పని కూడా మా ఎమ్మెల్యే గారు చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, అది చెయ్యి చేయడం వల్ల ధైర్యంతో చేసినాను సార్. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్డబ్ల్యూసీ కానీ వీళ్ళంతా చాలా సాయం చేసినారు సార్. వెరీ వెరీ థ్యాంక్స్ సార్ మీకు అందరికీ. పెద్దలు సర్పంచ్ ఫాతిమా అక్క గారికి, అలాగే ఎంపీటీసీ మేరీ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసరెడ్డి గారికి, రమణన్న గారికి, అలాగే ఇక్కడ మేము సర్పంచ్గా పోటీగా ఇస్మాయిల్ పెట్టాలంటే ఇది రిజర్వేషన్లో మహిళకు పోయింది కాబట్టి ఇస్మాయిల్ గారు వాళ్ళ అక్కకు పెట్టారు. వాళ్ళకు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ తెలుసు, మీరందరూ ఏదైతే నమ్మకం పైన నన్ను 30,000 మెజారిటీ ఇచ్చి గెలిపించి, అలాగే ఎంపీ గారికి నాకంటే ఇంకా అదనంగా 10,000 మెజారిటీ ఎక్కువ ఇచ్చి గెలిపించిన దానికి నిత్యం మీ రుణం తీసుకోవాలనే తపన తప్ప వేరే ఆలోచన మాత్రం మాకు ఉండదు. ఇంతకుముందు చెప్పినట్టు ఇస్మాయిల్ ఎక్కడ కూడా మీకు ఇంకా 2 సంవత్సరాలు ఉంది. గత 2 సంవత్సరాలు కరోనా మహమ్మారితో ఏమి పనులు జరగలేదు, అనేక రకాల ఇబ్బంది పడినాం. కాబట్టి ఇప్పుడు జరిగే 2 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, ఈ 2 సంవత్సరాలు ఎక్కడ కూడా తార్ రోడ్డు లేకుండా, మురిగిల కాలువ లేకుండా
నీటి సమస్య లేకుండా మీ అందరికీ కూడా చేసే బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా ఈ శుభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ తెలుసు, నాకు 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను. 40 సంవత్సరాలు నాకు ఇండస్ట్రీ ఉంటే ఆయన ఎప్పుడు గెలిచినా కూడా కరువు తప్ప ఏముండదని చెప్పి కూడా మీకు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు 2004లో దివంగత రాజశేఖర రెడ్డి గారు గెలిచిన వర్షాలు, మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తేనే వర్షాలు పడి మీరంతా రైతులు కానీ మీరు కానీ సత్యసామలంగా ఉన్నదని చెప్పి రాష్ట్రం కూడా మీరు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో ఇప్పుడు 75 లక్షలు కాదు, ఇంకా ₹1 కోటి కూడా మీకు నేను ఇచ్చే కార్యక్రమం చేస్తాము. ఈ పంచాయతీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వరి కాలువలు రోడ్లు ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇప్పుడు కూడా బోర్ అడిగినాడు, వెంటనే మన సెక్రటరీ మేడం అడిగినాము, అక్కడ కూడా వేపించి ఎక్కడ కూడా సమస్య లేకుండా చూసే బాధ్యత మీరు ఉండాలి. రాబోయే కాలంలో మీకు అనేక రకాలుగా తప్పుడు మాటలు, తప్పుడు మీడియాలో, తప్పుడు సోషల్ మీడియాలో చెప్తారు. మీరు ఏది కూడా జగనన్న పైన చెప్పే మాట ఒక మాట కూడా నమ్మకుండా రాబోయే కాలంలో మీ సరైన జీవన ఆశీస్సులు ఎప్పుడైనా ఫ్యాన్ గుర్తుపోయిన జగనన్న పైన ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మన ముఖ్య అతిథిగా చేసినటువంటి ప్రియతమ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి, తట్టి శ్రీనివాసరెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్, ఇక్కడ చేసినటువంటి సర్పంచ్ ఫాతిమాక గారికి, ఎంపీటీసీ గారికి, ఇస్మాయిల్ గారికి, ఇక్కడ చేసినటువంటి అధికారులకు, వాలంటీర్లకు, ప్రజలకు ఈ నీళ్ళ విషయంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పటికీ 20 సార్లు బోర్లు వేయడం జరిగింది. చాలా ఇబ్బంది పడినాము. ఈ టీఎన్ఆర్ కాలనీలో చాలా మంది ఇబ్బంది పడినారు. అలాంటి పోయిన సంవత్సరం ముందు 1000 అడుగులు వేస్తే కూడా నీళ్లు సుక్క కూడా పడడం లేదు. ఎంతో బాధపడినాము. ఈరోజు మనకు మన శాసనసభ్యులు చెప్పిన అన్నీ ఇస్మాయిల్ వచ్చి పాయింట్ పెట్టించడం జరిగింది. పాయింట్ పెట్టేసరికి చూడడం మంచి మనసుతో ఈ ప్రజలందరికీ మీ కొరకు దేవుడు ఈ నీళ్ళు ఇచ్చినాడు. అందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకొని మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అవుతున్నా నేటికి భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలులోకి లేదని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు క్రాంతి చైతన్య ఆరోపించారు. రాజకీయ పార్టీలకు ప్రజలు అత్యధిక స్థానాలు గట్టబెట్టారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నారని ఆరోపించారు. నేటి దేశంలో పేదవారికి సక్రమమైన విద్య, వైద్యం అందడం లేదని, పేదలు మరింత పేదలుగా అవుతున్నారని ప్రజలకు తెలియజేయడానికి పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగంపై అవగాహన సదస్సు నిర్వహించి ప్రజలను చైతన్యపరుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జైన మతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల్ని పాటిస్తారు. కాబట్టి భారతదేశంలో మత స్వేచ్ఛ అనేది ఉంది. ఈ మత స్వేచ్ఛ అనేది ఎంతవరకు ఉంది అని అంటే, మనం అనుసరించే ఆచార వ్యవహారాలు ఇతరులకు ఆటంకం కానంత వరకు కూడా మన స్వేచ్ఛని మనం అనుభవించవచ్చు. కాబట్టి మొదటిది సమానత్వానికి సంబంధించింది అయితే, రెండవది మత స్వేచ్ఛకు సంబంధించింది కూడా ఈ పౌర హక్కులలో దేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నికై రాజ్యాంగబద్ధంగా పరిపాలించాల్సినటువంటి ప్రభుత్వాలు ఆ రాజ్యాంగ విలువలకి విలువలు ఇచ్చి పరిపాలన సాగిస్తున్నాయి. అవి ఏ విధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి పౌరుల యొక్క హక్కులకి భంగకరంగా వ్యవహరిస్తూ పరిపాలన సాగిస్తున్నాయనేటువంటి విషయాన్ని మీ ముందర కూలంకషంగా మాట్లాడడానికి, అర్థం చేయించడానికి మేము ఇక్కడ ఉన్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా నిశ్శబ్దంగా. గురువారం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయుష్మాన్ భారత్ లో భాగంగా ఆరోగ్య మేళా కార్యక్రమానికి విచ్చేసినటువంటి సిబ్బందికి, రోగుల సహాయకులకు పూర్తి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సహకారంతో
షీట్స్ మరియు ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 200 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎంతో దూరం నుండి వచ్చి వ్యయ ప్రయాసాల కోర్చి చికిత్సల కోసం వచ్చిన వారికి అన్నదానం చేపట్టడం చాలా స్ఫూర్తిదాయకమని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మి, మదనపల్లి జిల్లా ఆసుపత్రి నోడల్ ఆఫీసర్ డాక్టర్ అనుపమ అన్నారు. ఈ ఆరోగ్య మేళా కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా, మదనపల్లి ఆర్డీఓ మురళీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ధాత్రి ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ స్వాతి మాట్లాడుతూ ఎంతో మంది పేద ప్రజలు తమ ఆరోగ్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పరీక్షలు, చికిత్సలు చేసుకున్న రోగులు మరియు వారి సహాయకులకు సుమారు 200 మంది పైచిలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అన్నారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్కు చెందిన స్ఫూర్తి ఫౌండేషన్ సహకారంతో షీట్స్ మరియు ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ధాత్రి ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ మేళాకి వచ్చిన పేషెంట్స్ అందరికీ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా, ధాత్రి ఫౌండేషన్ వాళ్ళు పేషెంట్స్ అందరికీ ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా మంచి విషయము. ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుంచి పేషెంట్స్ వస్తున్నారు. సో వాళ్ళకి ఈ టైంలో, ఈ ఎండాకాలం ఈ టైంలో ఫుడ్ పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆ పేషెంట్ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ఈ ఫౌండేషన్కి తప్పకుండా ఉంటాయని ఆశిస్తున్నాను. ఒక ఆరోగ్య మేళా అనే ఒక కొత్త పథకాన్ని ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా మదనపల్లి జడ్పీ హై స్కూల్లో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ అధికారులు, సిబ్బంది, డిప్యూటీ డిఎంహెచ్ఓ లక్ష్మీ మేడం, అదేవిధంగా అనుపమ మేడం, మిగతా సూపరింటెండెంట్ ఆంజనేయ సార్ వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మదనపల్లి సబ్ డివిజన్కి సంబంధించి చుట్టుపక్కల 3 నియోజకవర్గాలకు పైగా వివిధ జబ్బులతో బాధపడుతున్న రోగులకు ఈరోజు వాళ్ళకు పరీక్షలు చేసి అదేవిధంగా వాళ్ళకు ఒక టోకన్ నెంబర్ కూడా ఇస్తారు. దీనివల్ల వాళ్ళు ఎక్కడ వేరే హాస్పిటల్కి పోయినా కూడా వీళ్ళకి ఇచ్చిన ఐడి నెంబర్ ద్వారా వాళ్ళకున్న జబ్బు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఏ మందులు వాడారు, ఇలాంటివన్నీ ఒక సాఫ్ట్వేర్ని రెడీ చేసి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు మదనపల్లిలో జరుగుతున్న ఆరోగ్య మేళాకు చాలామంది చుట్టుపక్కల ప్రాంతాల, పడమటి ప్రాంతాల్లో ఉన్న రోగులు, వాళ్ళ బంధువులంతా రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ తరుణంలో అంటే దూర ప్రాంతాల నుండి వచ్చిన చాలామంది నిరుపేదలు కాబట్టి వీళ్ళకు భోజన సౌకర్యం కల్పించాలన్న ఒక మంచి ఉద్దేశంతో డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు, సూపరింటెండెంట్ గారు, అనుపమ మేడము వీళ్ళందరి సహాయ సహకారాలతో హైదరాబాద్కు చెందిన స్ఫూర్తి ఫౌండేషన్ మరియు తిరుపతికి చెందిన షీట్స్ స్వచ్ఛంద సంస్థ, మదనపల్లి ధాత్రి స్వచ్ఛంద సంస్థ, ఈ 3 సంస్థల కోఆర్డినేషన్తో ఈరోజు దాదాపు 150 మంది ఇక్కడ భోజన సౌకర్యాన్ని మేము కల్పించినాము. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన మదనపల్లి డిఎంహెచ్ఓ లక్ష్మీ మేడం గారికి, అదేవిధంగా హాస్పిటల్ సిబ్బందికి, అనుపమ గారికి మాకు సహకారం గత 5 సంవత్సరాలుగా మాకు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మాకు సహకారం అందిస్తున్న స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళకు, అదేవిధంగా షీట్స్ స్వచ్ఛంద సంస్థ వాళ్ళకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నమస్కారం, జై హింద్. రోగాలు నయం చేసుకునే కానీ వాళ్ళకున్న డిసీజెస్ తెలుసుకునే కానీ ఉచితంగా ఆరోగ్య మేళాని ఇక్కడ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా స్ఫూర్తి ఫౌండేషన్ హైదరాబాద్ వారు మదనపల్లిలో ఇలా జరుగుతుంది ఆరోగ్య మేళా అని తెలుసుకొని సదూర ప్రాంతాల నుంచి వచ్చే రైతుల కోసం కావచ్చు, ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో హెల్త్ పరంగా అలాంటి వాళ్ళ కోసం అంతా చూపించుకునే వచ్చిన వాళ్ళకు మధ్యాహ్నం ఉచితంగా భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి హైదరాబాద్ స్ఫూర్తి ఫౌండేషన్ వారికి, ముఖ్యంగా ధాత్రి ఫౌండేషన్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా ఇప్పుడు స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళు ఉదార స్వభావం గురించి చెప్పారు. ప్రతిరోజు కూడా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ తాలూకు అటెండర్స్కి, పేషెంట్స్కి గవర్నమెంట్ ప్రభుత్వం
చాలా రుచికరమైన భోజనాన్ని అందజేస్తుంది. పేషెంట్ తాలూకు బంధువులు ఎవరైతే ఉంటారో, అటెండర్స్ ఉంటారో, లేదా ఓపీ వాళ్ళు ఎవరైతే చూపించుకునే వస్తూ ఉంటారో చూపించుకొని మార్నింగ్ వెళ్ళిపోతారు, లేదా టెస్ట్ చేయించుకోవడానికి మధ్యాహ్నం అంతా వాళ్ళు వెయిట్ చేయాల్సిన పని. టెస్ట్ చేయించుకున్న తర్వాత రిపోర్ట్స్ అనేవి త్వరగా రావు, సాయంకాలం వరకు పడుతుంది. ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తెచ్చుకున్న డబ్బులు టెస్ట్కి అయిపోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం కావచ్చు. మధ్యాహ్నం పూట భోజనం చాలామంది అరటి పండ్లు తింటూ, కొంతమంది బన్స్ తింటూ ఉండడానికి దాత్రి ఫౌండేషన్ వారు గమనించి స్ఫూర్తి ఫౌండేషన్ వారి దృష్టికి తీసుకెళ్ళగా వాళ్ళు ప్రతిరోజు కూడా దాదాపు 1.5 సంవత్సరం నుంచి కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాదాపు కరోనా లాక్డౌన్ సమయం నుంచి కూడా ప్రతిరోజు స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళు మధ్యాహ్న భోజనాన్ని 100 మందికి ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు కూడా ఒక 200 మందికి ఇక్కడ ఆరోగ్య మేళాలు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. వారి ఉదార స్వభావానికి శ్రీవ్యాల్ సార్కి, స్ఫూర్తి ఫౌండేషన్ ఫౌండర్ శ్రీవ్యాల్ సార్కి, స్ఫూర్తి ఫౌండేషన్ డైరెక్టర్ ఎం శేఖర్ సార్ గారికి ఇద్దరికి కూడా దాటి ఫౌండేషన్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మదనపల్లి మండలంలో జడ్పీ హైస్కూల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నాడు నేడు పథకం కింద ₹1 కోటి వర్కులు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే నవాజ్ బాషా పాల్గొన్నవారు చైర్మన్ మనూజారెడ్డి, వైస్ చైర్మన్ జింక చలపతి, మార్కెట్ యార్డ్ శ్రీనివాసరెడ్డి, టోకెన్ నంబర్ శారదమ్మ, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ పక్కన అట్లా వెళ్ళిపోండి, కవర్ ఆ పక్క బ్యానర్ రాదు, బ్యానర్ వస్తే తమ్ముడు అన్న కూడా అది ఏటుకు తొందరగా వర్క్ పూర్తి అవుతుందండి. అభిషేకం అన్నీ ఆడబెట్టి ఇంకొకరికి అవకాశం లేదంటే పైన పెట్టేస్తాను.
మంచి నీళ్ళు పట్టుకుని పేషెంట్ చెమ్ము పెట్టినారు ఆల్రెడీ చెమ్ములో వేలే వాళ్ళు ఒకరికి కూడా చెవులో పోయి ఈరోజు మదనపల్లి జెడ్పీ హై స్కూల్లో నాడు నేడు ప్రోగ్రాంలో ఫస్ట్ ఫేజ్లో 1,23,00,000 రావడం జరిగింది. దానికి ఎన్నో రకాలుగా దీనికి మరమ్మతులు చేసి ముందు ఈ స్కూలుకు రావాలంటేనే ప్రజలు భయపడేవాళ్ళు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఏదైతే నాడు నేడు అని ప్రోగ్రాం పెట్టారో ఇట్లా వైద్యానికి కానీ ఇట్లా విద్యకి కానీ దాంట్లో ఫస్ట్ ఫేజ్లో 1,23,00,000 రావడం జరిగింది. అలాగే సెకండ్ ఫేజ్కి ఇప్పుడు 1,92,00,000 రావడం జరిగింది. ఈరోజు ఇప్పుడే ఆ మున్సిపల్ చైర్మన్ పిల్లమ మనోజారెడ్డి గారు, ఏపీ చైర్మన్, అలాగే వైస్ చైర్మన్ ఇంకా చలపతి అందరూ కౌన్సిలర్ అందరూ కలిసి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దానికి జెడ్పీ స్కూల్లో ఏదైతే కాంపౌండ్ ఉందో దానికి 8 రూములు పైన 8 రూములు కట్టాలని చెప్పి నాడు నేడులో 1,92,00,000 ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో దరిదాపులు అంటే 3,15,00,000 ఒక స్కూల్ శాంక్షన్ జరిగిందంటే రాష్ట్రం మొత్తం ఎంత పెద్ద ఎత్తున విద్య పైన, వైద్యం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ప్రజల గురించి ఎంత ఆలోచిస్తున్నారని చెప్పి ఒక్కసారి ప్రజలందరూ తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఫేజ్లో మండలంలో కూడా 11 కోట్లు రావడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా 24,40,00,000 రూపాయలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. దానికి మొదటిగా ఇప్పుడు ఇక్కడే జెడ్పీ స్కూల్లో భూమి పూజ చేయడం జరిగింది. అలాగే మన బాబూజీ పార్క్ స్కూల్లో కూడా దాదాపులు అంటే 1,68,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో కూడా జిహెచ్ఎస్ కమ్మపల్లి స్కూల్లో కూడా 1,20,00,000 దాదాపులు అంటే ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున ఇంత ఆలోచన మేరకు ప్రజల గురించి, రాబోయే తరాలు బిడ్డల గురించి ఆలోచించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు అందరూ తెలియజేసుకొచ్చింది. ఏదైతే ఈ మధ్యకాలంలో అనేక రకాలుగా ఎల్లో మీడియాలో మొన్న కూడా ఒక ఈనాడు పేపర్లో కూడా వచ్చింది, ఇది శ్రీలంక కంటే అభిమానంగా పోతుందని చెప్పి ఆంధ్ర రాష్ట్రము. దయచేసి ఇక్కడ అన్ని మీడియా వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే కోరుకునేది ఏమంటే మంచికి ఎప్పుడు కూడా మీరు స్థానం కలిగించాలి. చట్టకి స్థానం కల్పించి మీరు ముందుకు చట్ట తీసుకుని వస్తే మంచి చూపించేవాడు ఎవరున్నారని చెప్పి కూడా మీరు ఈ ముఖాశుభంగా నేను మీడియా మిత్రులకు కోరుతున్నాను. ఏమంటే ఏదైతే మీరు అవాస్తవాలు రాస్తారో వాస్తవాలు కూడా రాయాల్సిన పరిస్థితి కూడా మీదే అని చెప్పి కూడా మీరు తెలియజేసుకోవాల్సింది. రైట్, మీకు అనేక రకాలుగా ఇన్ఫర్మేషన్లు వస్తాయి, అనేక రకాలుగా డేటా మీరు కలెక్ట్ చేస్తారు. కాబట్టి మీరు కూడా వాస్తవం ఏముంది కూడా మీరు డేటా కలెక్ట్ చేస్తూ ఒక మనిషి పైన కానీ, ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి పైన కూడా కానీ, ఎవరిపైన కూడా మనం ఏదైనా పత్రికల పైన రాసేటప్పుడు దయచేసి నేను ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ మీడియా మిత్రులకు అందరికీ నేను కోరుకునేది అంటే ప్రజల్లో విలువలతో కూడిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దొనకొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభకు ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ సభ్యురాలు చెన్ను విజయమ్మ. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆజాద్ కా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా.
5 లక్షల రూపాయలతో కొండమరిపల్లి పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే నవాజ్ బాషా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.